ఏదైతే మనం తింటున్నాడో ప్రతి చేప కూడా స్వచ్ఛమైనటువంటి నీటిలో పెరిగినది కాదు. ఒక్కసారి మీరే చూడొచ్చు. మీరు తింటున్నటువంటి చేప ఎలాంటి నీటిలో పెరుగుతుందో ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. పూర్తిగా కూడా మలమూత్ర విసర్జనతో కూడుకున్నటువంటి ఒక డ్రైనేజీ నీటిలో ఈ చేపలు పెరుగుతూ ఉంటాయి. అయితే సహజంగా మనకు మురికి చేపలనేటివి కూడా ఏదైతే మురికి నీటిలో పెరిగేటువంటి చేపలు కూడా కొన్ని రకాలున్నాయి. కానీ ఇలాంటి డ్రైనేజీ నీటిలో పెరిగేటువంటి ఆ చేపలు తినడం చాలా ప్రమాదకరం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి ఆహారం అని కూడా వైద్యులైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్న తిరుపతిలోని గొల్లవాని గుంట చెరువులో మనం ఉన్నాం. ఈ చెరువులోకి వచ్చేటువంటి నీళ్ళంతా కూడా స్వచ్ఛమైన నీరు కాదు, ఏ వర్షపు నీరో కాదు, లేకపోతే వేస్టేజ్ వాటర్‌తో నిండినటువంటి చెరువు కాదు ఇది. పూర్తిగా కూడా డ్రైనేజీతో నిండినటువంటి వాటర్ ఇదంతా కూడా. ఇలాంటి వాటర్‌లో చేపలు పెంచి ఎంచక్కా వ్యాపారం చేసుకుంటూ ప్రజల ఆరోగ్యాల్ని పణంగా పెట్టి డబ్బులు దండుకుంటున్నారు కొంతమంది నిర్వాహకులు. అయితే ఈ వ్యవహారాన్ని కూడా అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులేమో మా పరిధిలో లేదు. అదే పంచాయతీ పరిధిలో ఉందంటూ మున్సిపల్ అధికారులు చెప్తుంటే, ఫిష్ సంబంధించినటువంటి ఆ అధికారులను సంప్రదిస్తే అది మాకు పూర్తిగా సమాచారం లేదంటూ కూడా అసలు వాళ్ళకు తెలిసి తెలియని విధంగా కూడా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇదంతా కూడా ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి అంశంగా కూడా మనం ఎంతో పరిగణించాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ మురికి నీటిలో పెరిగేటువంటి ఈ జిలేబీ రకం అనేటువంటి చేప చాలా తక్కువ ధరతో దొరుకుతుంది. అనేక మంది కూడా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే బహుశా కొన్ని చేపల రకాలు ఉంటాయి. ఏదైతే కొరమేను చేప ఉంటుంది. అది తినాలంటే కూడా కేజీ 200, 300 ధర పలికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది తక్కువ ధరతో ఈ యొక్క చేపలు చిక్కుతుంది. అదే రకంగా మంచి నీటిలో ఈ పెంపకం జరుగుతుందని కూడా అపోహకు పోయి, లేకపోతే వ్యాపారస్తులు చెప్పేటువంటి మాటలు నమ్మి ఈ చేపలు తిని తమ ఆరోగ్యాలను పాడు చేసుకునేటువంటి పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయని చెప్పాలి. చూస్తున్నాం మనం ఏదైతే ఈ చెరువులో ఉన్నటువంటి ఈ నీరు మొత్తం కూడా పూర్తిగా ఒక దుర్వాసనతో వెదజల్లుతుంది. కనీసం మనం ఇక్కడ ఉండి మాట్లాడడానికి కూడా ఊపిరి బిగబట్టి మీకు వార్త అందించే విధంగా కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప, వాస్తవానికి అయితే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అంతటి దుర్వాసనతో వెదజల్లుతుంది. మొత్తం కూడా మురికి నీళ్లు, మొత్తం కూడా ఏదైతే డ్రైనేజీ మనం చూస్తున్న నగరం నుంచి కూడా వచ్చేటువంటి ఈ డ్రైనేజీ కాలవ ఈ చెరువులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ చెరువులోనే ఇక్కడికి వచ్చేటువంటి అనేక మంది ప్రజలు కూడా కొంతమంది తమ కాలకృత్యాలు ఇక్కడికి వచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎనుములు సైతం ఇక్కడే దొల్లాడేటువంటి పరిస్థితి. అటు చూడొచ్చు చెత్త పుష్కలంగా కూడా చెత్త చెదారము, ఇదే రకంగా అనేక రకాలైనటువంటి వ్యర్థాలన్నీ కూడా బహుశా కొన్ని చోట్ల ఏదైనా శునకం ఎక్కడైనా చనిపోయి ఉంటే కూడా దాన్ని కూడా తెచ్చి ఇదే చెరువులో పడేసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి మీకు విజువల్స్‌లో చూస్తే కూడా మీకు ఒళ్ళు గగ్గులు పుడుతుంది. అలాంటి పరిస్థితి కూడా ఈ యొక్క మురికి కుంటలో ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మురికి కుంటలో పెరిగేటువంటి చేపలని రోడ్ల పక్కన ఎంచక్కా మంచి చెరువులో పెంచాం, ఇప్పుడే ఫ్రెష్‌గా తెచ్చామంటూ ఆ డబ్బా నీళ్ళల్లో యేసుకొని ఆ చేపలు గలగలలాడుతూ ఉంటే మనం చూసి అవి ఫ్రెష్‌గా ఉన్నాయి, మంచి నీటిలో పెరిగాయనుకోని కూడా కేజీలు కొనుక్కొనెళ్ళి చేపల పులుసుతోటి కూడా ముద్దలు లాగిస్తున్నారు. మీరు తింటున్నటువంటి చేప వాస్తవానికి అంత మంచిది కాదు. పూర్తిగా కూడా మీ ఆరోగ్యాన్ని చెడగొట్టేది అన్నది మాత్రం ఇక్కడ పెరిగేటువంటి ఈ చేపను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా ఎళ్లి ఈ చేపలు ఏ రకంగా పెంచుతున్నారు ఏమని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కలుషితమైనటువంటి నీటిలో పెరిగిన దాన్ని మనం తింటున్నామంటే, మనం డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టే. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశం మీద మాట్లాడడానికి స్థానికులు ఉదాహరణైనటువంటి మహిళ ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ చెరువులో పట్టేటువంటి చేపలు బయటేమో ₹100కు ఎగబడి కొంటున్నారు జనాలు. చూసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు, దానికి పెంచేటువంటి విధానం చూస్తుంటేనే ఒళ్ళు గగ్గులు పుడుతుంది. ఎలా ఉందంటారు ఇక్కడ పరిస్థితి? నమస్తే అండి. సాధారణంగా జనాలు శాకాహారులైతే ఈ కాయగూరలో లేకపోతే పాలునో ఇవి తీసుకుంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామని అనుకుంటారు. మాంసాహారులైతే కోడినో లేకపోతే మేకనో చేపలో గుడ్లు తిని మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి బాధాకరమైన విషయం ఏమిరా అంటే, చాలా వరకు కాయగూరలు హానికర రసాయనాలతో కలుషితమైపోతుంటే మాంసాహారాలు మీరు చూస్తూనే ఉంటారు. మొన్నటి వరకు కూడా హోటల్లో నిలువ చేసినటువంటి మాంసాహారం విషతుల్యమైంది అంటున్నారు. అదేవిధంగా చేపలు కూడా చాలా వరకు ఇటువంటి మురుగునీళ్ళతో అవి
పెరిగి జనాల ప్రాణాలకు హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ విషయం తీసుకుంటే తిరుపతిలో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతమైనటువంటి దీంట్లో చాలా వరకు చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఆ కాలంలో వీటిని సాగునీటికి, తాగునీటికి ప్రజలు వినియోగించేవాళ్ళు. పట్టణీకరణ నేపథ్యంలో ఏం జరిగిందంటే చాలా వరకు నీళ్ళని కొనుక్కొని తాగుతున్నారనమాట. అదేవిధంగా సాగునీరు అనేది చాలా వరకు మరుగున పడిపోయింది. అంటే సాగు చేయడం లేదు. చాలా వరకు భూముల్ని బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోయినాయి. దానితో మురుగునీరు ఏ విధంగా పోవాలి అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. దీనిని కొందరు వ్యాపారాత్మకంగా తీసుకొని వాటిని అక్రమార్కులు కొందరు భూముల్ని వాటిని మురుగునీరు పోవడానికి ఆస్కారం లేకుండా భూముల్ని ఆక్రమించుకుంటే ఇటువంటి మురుగునీళ్ళల్లో చేపల్ని పెంచి వాటిని వ్యాపారంగా ఒక మాఫియాగా తయారైంది. దీనికి అధికారులు కూడా అండదండలు ఉండడంతో వాళ్ళు పెట్టలేకపోతున్నారు. దీంట్లో ప్రజలు ఆ విషయాన్ని తెలుసుకోక చౌకగా వస్తున్నాయనేసి ఆ చేపలను తింటూ వాళ్ళ ఆరోగ్యాలని బలి చేసుకుంటున్నారు. ఈ చేపలు అనేవి నాకు తెలిసినంత వరకు 2 రకాలు. అంటే ఈ కొరమేను అనేది, ఈ గుంటనే కొరమేను గుంట అని అంటారు ఈ ప్రాంతాన్ని. కొరమేను చేపలు అనేవి మంచినీటి దీంట్లో పెరుగుతాయి. ఇకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ జిలేబీలు అని వచ్చాయన్నమాట. ఈ జిలేబీలు చిన్న చిన్న చేప పిల్లల్ని తెచ్చి వీటిల్లో వదులుతున్నారు. అవి కరెక్ట్గా నేను చూసిన ఒక 10-15 రోజుల్లో పిల్లలుగా ఉన్నటువంటి చేపలు, కొన్ని వేల చేపల్ని వీటిల్లో వదిలినప్పుడు అవి ఆ మురుగుని తిని 10-15 రోజుల్లో పెద్ద చేపలు అవుతున్నాయి. వాటిని 100-150 రూపాయలకి మార్కెట్లో అమ్ముతున్నారు. వాటిని హోటల్లో వాళ్ళు, సాధారణ జనాలు కూడా ఇప్పుడు ఆ మటన్, చికెన్ కొనాలన్నా కూడా వాళ్ళకి ఎక్కువ అవుతుంటాయి డబ్బులు అనేసి అవి కొనుక్కొని తినేస్తున్నారనమాట. కానీ అవి ఎలా పెరుగుతున్నాయి, వాటి ఇదేంది అనేది పట్టించుకోవడం లేదు. చివరికి అనారోగ్యం పాలైన తర్వాత హాస్పిటల్కి వేలకు వేలు, లక్షలు తగిలేస్తున్నారు. పోనీ అవి ఈ డబ్బులు పెట్టి ఆరోగ్యం కుదురు పడుతుందా అంటే ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటుంది. దీన్ని అరికట్టాలంటే అధికారులు, ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ, ఇటు వైద్య శాఖ వాళ్ళు కానీ, కలెక్టర్ వాళ్ళు కానీ దీనిపై తక్షణం చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యానికి, చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ముందుగానే జాగ్రత్త తీసుకుంటే దీన్ని నివారించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మురుగునీటిని పోవడానికి పునరుద్ధరించాలి. దీంట్లో వీళ్ళు మురుగునీరుని కలుపుతున్నారు. అది ఇప్పుడు వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి వస్తుంది. అవును, మీరు గమనించి చూసారంటే ఆ నీళ్ళన్నిటిని కూడా వీటిల్లోకి కలిపేస్తున్నారనమాట. అది కాకుండా దానిని మురుగునీటి ఇంకా తప్పదు, చెరువుల్లో కలిపితే కానీ మాకు ఇంకా వేరే గత్యంతరం లేదంటే వాటిని శుద్ధి చేసి కలిపితే ప్రజల ప్రాణాలకి ఎటువంటి ముప్పు వాటిల్లదు. ఈ చేపల పెంపకానికి వీళ్ళు చేసేది దీనిని సక్రమైన మార్గంలో మత్స్యశాఖ వాళ్ళు దానికి అనుమతినిచ్చి చేస్తే పర్వాలేదు. కానీ ఇటువంటి మురికి గుంటలో చేసేటువంటి వీళ్ళు చిన్న పెట్టుబడులు పెట్టి, చిన్న చేప పిల్లలు పెట్టి అధిక లాభాలు సంపాదించాలన్న ఒక దీంతో ప్రజల ప్రాణాలని లెక్కబెట్టడం లేదు. అయితే ఈ చిన్న చేపల వెనుక పెద్ద చేపలే కాదు, పెద్ద తిమింగలాలు కూడా ఉన్నాయి. అది నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది. దీన్ని కొంచెము అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ వీటిపైన కొంచెం దృష్టి పెట్టారంటే మాత్రము ప్రజల ప్రాణాలకు దయచేసి ఆడుకోవద్దని నా విన్నపం. దీనిపైన ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కానీ, తర్వాత వచ్చి ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ, మత్స్యశాఖ వాళ్ళు కానీ తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మురికి కాలువలు పోవడానికి తగిన మార్గాల్ని పునరుద్ధరించాలి. దీంతో ఈ చెరువుల్ని, ఈ కొరమేనుగుంట చెరువు అని అంటే అప్పుడు మంచినీళ్ళ చెరువు అనే అర్థము. కానీ ఇటువంటి మురుగునీళ్ళతో అవి కలుషితం అయిపోతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ మురుగునీటి వల్ల ప్రజల ప్రాణాలు మరుగున పడిపోతున్నాయి. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ప్రధానంగా ఈ యొక్క చేపల పెంపకానికి సంబంధించి ఏదైతే ఇందులో చేపల పెంపకం చేస్తున్నారో దాని వెనకున్నటువంటి పెద్ద చేపలు, పెద్ద తిమింగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా
అధికారులు అండదండలు లేకుండా మాత్రం ఇదంతా కూడా సాగేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది కడుపుకు తినేటువంటి ప్రతి ఒక్కరూ, అది ఉన్నోడు కావచ్చు, లేనోడు కావచ్చు, ప్రతి ఒక్కరు కష్టపడేది తినడానికే. అలాంటి తిండిని కూడా కలుషితం చేసేటువంటి వ్యాపారమే ఈ చేపల వ్యాపారంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ జిలేబీ అన్నటువంటి చేప ధర రూ. 100 నుంచి 150 వరకు కూడా ఉంటుంది. అయితే మిగిలినటువంటి రకాల చేపలతో పోలిస్తే ఇది కొంతవరకు ధర తక్కువ. ఈ నేపథ్యంలోనే అధిక మంది కొంత కూలీ నాలి చేసుకునేటువంటి వారు కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఏదైతే మిగిలినటువంటి చేపలు కొనేటువంటి పరిస్థితి ఉండదు. 200, 300 పెట్టి కొనేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ చేపలను అధికంగా కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ చేపలు పెరిగేటువంటి విధానం మన విజోస్లో కావచ్చు, ఈ చెరువులో కలుస్తున్నటువంటి ఆ డ్రైనేజీ కాలువలు కావచ్చు, కుళ్ళినటువంటి ఆ వ్యర్థాలు కావచ్చు, ఇవి చూస్తేనే ఎన్నో రోగాలు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి చేపలు ఇక్కడ పెంపకం అన్నది మాత్రం దీన్ని ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, మత్స్యకారు సంబంధించినటువంటి శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నాను అన్నది మాత్రం ప్రధాన ప్రశ్నగానే మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి మురుక్కుంటలో పెంచేటువంటి చేపలు తింటే ప్రజల ఆరోగ్యం ఏమవుతుందన్నటువంటి ఒక అంశం ఇప్పుడు నగర వాసుల్లో మెలుగుతుందని చెప్పాలి. ఇప్పటికే మాంసం కొనాలంటే తిరుపతి నగరంలో భయపడేటువంటి ప్రజలకు ఈ యొక్క చేపల పెంపకం కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏం తినాలో అర్థం కానటువంటి పరిస్థితులు కూడా ప్రజలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ చేపల పెంపకం వ్యవహారానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం దీన్ని పర్యవేక్షించుకుంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న వారు అవుతారు. కాబట్టి వెంటనే ఈ యొక్క అంశం మీద ఉన్నత అధికారులు దృష్టి పెట్టి ఈ యొక్క సమస్యను తీర్చాలంటూ కూడా ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, కొరమేనగుంట.